పేరు నరేష్. ఇంకా నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం అగ్నోలిమా అనే మొక్క గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది బయట మనకు రోడ్ల పొంటి మనకు చాలానే దొరుకుతుంది. అదేవిధంగా మార్కెట్లలో కూడా మనకు ఈ మొక్క అనేది లభిస్తుంది. ఈ అగ్నోలిమా మొక్కలలో టైప్స్ ఆఫ్ రకాలు ఉంటాయి. ఇందులో మనం చూసే ఆకు అనేది పచ్చ కలర్లో ఉంది, ఆకుపచ్చ కలర్ ఉంది. కాకపోతే ఇందులో కొన్ని ఆకులు అనేవి రెడ్ కలర్లో, అదేవిధంగా పసుపచ్చ కలర్లో, ఈ విధంగా టైప్స్ ఆఫ్ మొత్తం మీద ఇందులో 6 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం ఈ ఆకు అనేది మొత్తం ఆకుపచ్చ కలర్లో మాత్రమే ఉంటుంది. ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం అంటే ఇంట్లో నీడలో పెరుగుతుంది, అదేవిధంగా ఎండలో పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఎక్కువ మటుకు ఈ అగ్నోలిమా చెట్టును ఇంట్లో పెట్టుకోవడానికి, మామూలుగా సెల్ఫ్లలో పెట్టుకోవడానికి లేదా టేబుల్ పైన పెట్టుకోవడానికి మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మనకు చాలా బాగుంటుంది. రోజుకు పొద్దున సాయంత్రం కొన్ని నీళ్ళు పోసి చాలు ఫ్రెండ్స్. ఇది మొక్క అనేది మంచిగా పెరుగుతుంది, పచ్చగా ఉంటుంది. అదేవిధంగా దీనికి ఎరువులు కూడా వేయచ్చు ఫ్రెండ్స్. ఎరువులు వేస్తే కానీ ఈ మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఆకులు మాత్రమే రావడం అనేది గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆకులు మాత్రమే ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. చూశారు కదా, ఈ విధంగా ఆకులు మాత్రమే పైకి రావడం అనేది జరుగుతుంది. దీనికి కాండం అనేది ఏముండదు ఫ్రెండ్స్. చూడండి, దీన్ని చూడండి, కేవలం కింది నుంచి ఈ విధంగా ఆకులు రావడం అనేది మాత్రమే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా టోటల్గా మొత్తం ఆకులు అనేవి ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం ఫుల్గా ఆకులు అనేది రావడం అనేది జరుగుతుంది. కాకపోతే మీ ఇంటికి చుట్టాలు కానీ ఇతర మీ స్నేహితులు వచ్చారనుకోండి ఫ్రెండ్స్, ఇది నిజంగానే ఇది ప్లాస్టిక్దా అని అనుకుంటారు. కాకపోతే ఇది ప్లాస్టిక్ అనేది కాదు, నిజంగానే ఇది మొక్కనే ఫ్రెండ్స్. కాకపోతే దూరం నుంచి చూస్తే ఆ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఎర్ర మట్టిలో మాత్రమే మనము ఎరువు అనేవి వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు, ఈ విధంగా మనం ఎర్ర మట్టిని యూజ్ చేస్తే ఈ మొక్క అనేది చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఈ విధంగా మీరు ఈ మొక్కను మార్కెట్లో కొనుగోలు చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు చాలా బాగా గుంపులుగా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆకు అనేది చాలా నీట్గా పచ్చ కలర్లో రావడం అనేది జరుగుతుంది. ఇందులో మీకు ఆకును డిజైన్ బట్టి రేటు ఉంటుంది ఫ్రెండ్స్. నేను దీనిని 150 రూపాయలకు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో ఆకును బట్టి రేటు అనేది ఉంటుంది. ఇందులో రెడ్ కలర్ ఉంటుంది, పసుపచ్చ కలర్లో కూడా ఉంటుంది. ఈ విధంగా ఇందులో 6 రకాలుగా ఉండడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు ఏది కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ మొక్కలు 2 తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇటువంటి మొక్కలను నేను 2 తీసుకున్నాను. కాకపోతే ఇందులో ఇంకొక రకం అనేది కూడా ఉంటుంది. కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఈ విధంగా ఆకు అనేది తెల్లగా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక డిజైన్ అన్నమాట. దీంట్లో చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా తెల్లగా అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. మీరు ఇంటి లోపల సెల్ఫ్ లోపల కానీ లేకుంటే టేబుల్ పైన కానీ మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అదేవిధంగా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం మొక్కను పెంచుకుంటే మనకు మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే దీనికి మీరు ఎరువు ఏదైతే వేస్తారంటే, మామూలుగా మీరు రెగ్యులర్గా యూజ్ చేసే యూరియా అయినా కానీ డిఏపి అయినా కానీ ఏదైనా కొద్దిగా ఓ చిటికెడు వేస్తే మంచిగా పెరుగుతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఎక్కువ కూడా వేయద్దు, మామూలుగా కొద్దిగా వేయాలి. కొద్దిగా వేస్తే మంచి పచ్చగా నీట్గా ఉంటుంది. అదేవిధంగా యాప చెట్టు యొక్క ఆకులను యూజ్ చేసి వాటిని దంచి రసాన్ని తీసి దీనికి ఆకులపైన స్ప్రే చేసినట్టయితే ఆకులపై ఎటువంటి పురుగులు కానీ కీటకాలు కానీ ఉండవు ఫ్రెండ్స్.
ఈ విధంగా చెట్టు అనేది నీటుగా పచ్చగా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇటువంటి మొక్కల గురించి నేను మరిన్ని వీడియోలు చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.